హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. బ్లౌజ్ ఫ్రంట్ డాట్స్ అయితే స్టిచ్చింగ్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, బ్లౌజ్ పీస్, లైనింగ్ పీస్ ఇలా అయితే సెట్ చేసుకొని పెట్టుకోవాలి. లెఫ్ట్ రైట్ కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో ఇలా గమ్ పెట్టేసి ఐరన్ చేసేస్తే లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేసుకోవచ్చు అని చాలామంది చెప్తున్నారు. సో అలా కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు గమ్ పెట్టి అతికించడం కరెక్ట్గా ఇలా ముడతలు రాకుండా ఐరన్ చేయడం అనేది సెట్ కాదు. సో చూడండి, ఇలా పిన్నిస్ పెట్టుకోండి. కరెక్ట్గా ముందు బ్లౌజ్ పీస్ని ఇలా మంచిగా పరిచేసుకొని పెట్టుకొని పిన్స్ చూస్తున్నారు కదా, ఇలా పిన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పిన్ పెట్టుకున్నాక హుక్ స్పాట్ నుంచి స్టిచ్చింగ్ అనేది ఇలా స్టార్ట్ చేయాలి. మన హ్యాండ్ అనేది కదపకూడదన్నమాట. మన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడు బ్లౌజ్ పైన చేతి పెట్టి నీట్గా కదలకుండా ఉంచుకోవాలి ఇలా. సో చాలా పత్లగా ఉన్న బ్లౌజ్ పీస్ అయితే మనకు కరెక్ట్గా రాదు కదా, అందుకే ఇలా పిన్ అయితే పెట్టాను. కొంచెం తిన్నుగా ఉన్న క్లాత్ అయితే మనకు అవసరం ఉండదు, పిన్నిస్ పెట్టే అవసరం ఉండదు, ఎందుకంటే కదలకుండా ఉండిపోతుంది. అలాగే చూడండి, ఇలా మన లెఫ్ట్ హ్యాండ్ అనేది ఈ బ్లౌజ్ పీస్ పైన మనము చేతి పెట్టిన తర్వాత అస్సలు తీయకూడదు. సో కింద బాబిన్లో థ్రెడ్ అయితే కొంచెం లాగినట్టు వచ్చేసింది కాబట్టి నేనైతే థ్రెడ్ని మళ్ళీ సరి చేసి ఇలా అయితే పెడుతున్నాను. సో ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. సో మనము లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు కొంచెం దూరం కుట్టు అనేది వేసుకోవాలి, త్వరగా ఫినిష్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా దూరం కుట్టు వేసుకొని కుట్టు అనేది కొంచెం ఇట్లా కుచ్చినట్టు వస్తే మనం క్లాత్ అనేది లాగేస్తే సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోండి. సో బ్లౌజ్ ఫ్రంట్ డాట్స్ అనేటివి 2 లైనింగ్ పీస్లు అటాచ్ చేసిన తర్వాత డాట్స్ అనేటివి చూపిస్తాను. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంది కదండి, దాన్ని మంచిగా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది బ్లౌజ్ క్లాత్ కట్ చేస్తున్నాను. నీట్గా కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టిన పిన్నులు అనేటివి తీసేసి చూడండి, ఇలా ముందుగా పెట్టుకున్న పిన్నులు ఉన్నాయి కదా, ఆ పిన్స్ అనేటివి తీసేసి పక్కన పెట్టేసుకొని ఇంకొక సైడ్ కూడా లైనింగ్ పీస్ అటాచ్ చేసి చూపిస్తాను. సో మనం ఎప్పుడైనా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, అది కంపల్సరీ చూసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అలాగే లెఫ్ట్ రైట్ కరెక్ట్గా చూసుకొని మాత్రమే మనము అటాచింగ్కి లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు ముందు చూసుకోవాలి కంపల్సరీ. 1కి 2 సార్లు చూసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. సో బ్లౌజ్ పీస్ ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, అది చూసుకోకుండా మనం లైనింగ్ పీస్ వెనుక ముందుకు పెట్టేసి అటాచ్ చేసామంటే మళ్ళీ చూసుకొని తప్పు చేసి మళ్ళీ మనం కుట్టు వేసిన కుట్టుని చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఆ తప్పులు చాలామంది చేస్తారు. నేను నేర్చుకునేటప్పుడు కూడా అలాంటి చిన్న చిన్న తప్పులు అనేటివి జరిగాయి. కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు అలా జరగకుండా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళు చేసే తప్పులు వాళ్ళ తర్వాత నేర్చుకునే వాళ్ళు చేయకూడదని మాత్రమే చెప్తున్నాను. దీంట్లో ఇంకో వేరే ఉద్దేశం ఏం లేదు. చూడండి, ఇలా అయితే పిన్స్ పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం తిన్ను క్లాత్ అయితే పిన్స్ ఏం అవసరం ఉండదు. ఇలా పత్లా ఉన్న క్లాత్కి పిన్స్ పెట్టుకోవడం నేర్చుకోండి, చాలా ఈజీగా అయిపోతుందన్నమాట ఇలా పిన్స్ పెట్టుకుంటే.
చూడండి నా లెఫ్ట్ హ్యాండ్ అనేది మొత్తం బ్లౌజ్ పీస్ పైనే ఇలా పెట్టేసుకుని ఉంచుకోవాలి. అసలు హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ వేసేటప్పుడు హ్యాండ్ని కదలకూడదు అనమాట. అలాగే పెట్టేసుకోవాలి బ్లౌజ్ పీస్ పైన. ఇదిగో ఇలా పెట్టేసుకోవాలి. మన రైట్ హ్యాండ్ అనేది చూసుకోవాలన్నమాట. క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసేయాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేశాక ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అనేటివి నేను మార్కింగ్ వేస్తాను. చూడండి, వీడియో చివరి వరకు చూడండి. ఇలా బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి పిన్నీస్లు అనేటివి తీసేస్తున్నాను. పిన్నీస్లు అనేటివి తీసేసి నేను ఫ్రంట్ డాట్స్ అనేటివి మార్కింగ్ వేస్తాను. మార్కింగ్ వేసి స్టిచ్ కూడా వేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ కొంచెం ఈ థ్రెడ్ అనేది కుచ్చినట్టు వస్తే మనం ఇలా లాగేస్తే సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనము షోల్డర్ మిడిల్లో నుంచి నిటారుగా తీసుకొని మిడిల్ డాట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, షోల్డర్కి నిటారుగా తీసుకొని ఇక్కడ మిడిల్ డాట్ అనేది వేసుకొని 2 సైడ్స్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ వేసుకోవాలి. హుక్స్ పార్ట్ మిడిల్లో నుంచి కిందికి మార్క్ వేసుకోవాలి. అలాగే ఒక 1.5-2 ఇంచెస్ గ్యాప్ తోటి ఎండింగ్, ఈ మిడిల్ డాట్ ఏమో 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 4th టక్స్ ఇక్కడ చంక మిడిల్ భాగం నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుందన్నమాట. సో 4th టక్స్ కూడా ప్రతి ఒక్క డాట్కి ఎండింగ్కి ఇంకొక డాట్ ఎండింగ్కి ఒక గ్యాప్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మనము. సో ఇలా డాట్ వేసుకున్నాక ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా దీని మీద కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకుంటే ఏంటంటే ఆ క్లాత్ పైన వేసిన మార్కింగ్ అచ్చు అనేది ఇంకొక సైడ్ పడుతుంది. చూడండి, కొంచెం మబ్బుగా కనిపిస్తుంది కదా, దాన్ని తిన్నగా నేనైతే మార్కింగ్ తిన్నగా వేసేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ ఒకే ప్లేస్లో మార్కింగ్ అనేది రావడానికి ఇలా అయితే చేస్తానన్నమాట నేను. మీరు కూడా ఇలా చేసుకోండి. చాలామంది ఖర్చులు అనేటివి పెట్టేసుకుంటారు. క్లాత్ కట్ చేసేటప్పుడే టక్స్ ఇచ్చేసుకుంటారు అనమాట. అలా ఇవ్వకుండా ఇలా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఎప్పుడైనా హుక్స్ పార్ట్ సైడ్ కుట్టేటప్పుడు ఏదైనా సరే మనం డాట్ స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ ఇచ్చుకోవాలి. చిన్నగా రఫ్ ఇస్తే అలాగే ఎండింగ్ ప్లేస్లో కూడా చిన్నగా రఫ్ ఇచ్చేసుకోవాలి. అలాగే వదిలేసుకోవద్దు. రఫ్ ఇవ్వకపోతే ఏంటంటే ఆ దారం అనేది ఊడొచ్చేస్తుంది. బ్లౌజ్ మనం టోటల్ స్టిచ్చింగ్ చేసినాక తర్వాత కస్టమర్స్ వేసుకున్న తర్వాత కూడా ఆ థ్రెడ్ అనేది ఊడొచ్చిందంటే చూడ్డానికి అస్సలు బాగోదు. అందుకే మనము ఊడి రాకుండా స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో మంచి చిన్నగా రఫ్ ఇచ్చేసుకోవాలి. ఎప్పుడైనా మనం డాట్ స్టార్ట్ చేసేటప్పుడు వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా, ఆ వెడల్పే మెయింటైన్ చేయొద్దు. చివరి వరకు వెళ్ళేసరికంటే చిన్నగా తీసేసుకోవాలి. మనం స్టార్ట్ చేసిన వెడల్పుకి ముందుకు వెళ్ళే కొద్దీ ఆ వెడల్పుని అనేటివి తగ్గించుకుంటూ చివరలో ఒక చిన్న డాట్ లాగా వచ్చే విధంగా తగ్గించేయాలన్నమాట. సో ఇలా డాట్ వేసేటప్పుడు బ్లౌజ్ పీస్ క్లాత్ కూడా ఆ క్లాత్ మధ్యలో మనం వేసే స్టిచ్ మధ్యలో వస్తుందా లేదా అనేది మన చేతితో చూసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఫ్రంట్ పార్ట్ మొత్తం 4 డాట్స్ అనేటివి వేసాను. ఇంకొక సైడ్ కూడా నేను మీకు డాట్ వేసి చూపిస్తాను. ఇదైతే మనకి రైట్ సైడు, ఇప్పుడు కుట్టే సైడ్ లెఫ్ట్ అనమాట. సో చూడండి, ఈ డాట్ కూడా వేస్తాను. ఇలా ఖచ్చితంగా ఇలా చిన్న రఫ్ ఇచ్చేసుకొని స్టార్టింగ్ ఉన్న వెడల్పు కంటే తగ్గించుకుంటూ ఇలా చివరి డాట్ వరకు వచ్చేసి అక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి. రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఉంచేయాలి. థ్రెడ్ని కరెక్ట్ అక్కడ ఎండ్ చేసిన ప్లేస్లో కట్ చేసుకోవద్దు. ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకోండి థ్రెడ్ని. చూడండి, నేను ప్రతి ఎండింగ్ ప్లేస్లో థ్రెడ్ని కొంచెం ఉంచి కట్ చేస్తున్నాను కదా. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. థ్రెడ్ని కరెక్ట్గా మనం ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడ కట్ చేయకండి. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట.
ఒకవేళ కస్టమర్ వేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఊడిపోతుందన్నమాట. ఒకటే దారంతోటి ఒకటే స్టిచ్ వేస్తే ఊడిపోతుంది, కంపల్సరీ ఊడిపోతుంది. సో ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఎండ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో థ్రెడ్ని ఉంచి కట్ చేసుకోండి. సో చాలా ఈజీగానైతే నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేటివి చూపించానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.